బీఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల జాతకం మరికొన్ని రోజుల్లో తేలిపోబోతోంది. ఎస్, ఇప్పటికే ఆల్రెడీ చూసాం సుప్రీంకోర్టు వేదికగా బీఆర్ఎస్ పిటిషన్ వేసినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఏమో మళ్ళీ పరిమిత సమయం కూడా ఇవ్వడం కూడా జరిగింది స్పీకర్కి. సో ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దీనికంటే ముందుగా వాస్తవానికి నోటీసులు అవి జారీ చేస్తే కనుక వాళ్ళపై అనర్హత వేటు వేస్తే కనుక ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలంటూ కూడా ప్రజాక్షేత్రంలో పాల్గొనకుండా ఉండాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు దీనికంటే ముందే ఖచ్చితంగా స్వయంగా రిజైన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే స్పీకర్ అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్త అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపాలని స్పీకర్ కార్యాలయం నిర్ణయించింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కిపోయాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరో దఫా రాజకీయ యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఫిరాయింపుల నిరోధక చట్టం అమలవుతుందా అన్న సందేహాలైతే తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిపోతాయి. ఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఈ విషయంలో స్పీకర్ కార్యాలయం జాప్యం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపినటువంటి అత్యున్నత న్యాయస్థానం కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. రాజకీయ ఫిరాయింపు కేసులపై స్పీకర్ జాప్యం చేయడం తగదని, అలా చేస్తే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే అతని అనర్హతపై స్పీకర్ సహేతుకమైనటువంటి కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని, అది 3 నెలలకు మించకుండా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై తెలంగాణ స్పీకర్ కార్యాలయం కూడా స్పందించింది. ఒకవేళ ఇంకా ఆలస్యం జరిగితే బీఆర్ఎస్ నేరుగా సుప్రీంకోర్టు తలుపులు మరోసారి తట్టే అవకాశం లేకపోలేదు అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అప్పుడు నిర్ణయం అత్యున్నత న్యాయస్థానం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ కారణంగానే స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇవాళ రేపో ఈ మేరకు స్పీకర్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అందిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఈ నోటీసులను అందుకున్న తర్వాత ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది. పార్టీ మారడానికి గల కారణాలను సవివరంగా వివరించాల్సి ఉంటుంది. ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను ఆధారంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే తమ పార్టీ చీలిందని, చీలిక వర్గమైన తమకే మెజారిటీ ఉందని, తమ సభ్యత్వం చెల్లుబాటు అవుతుందని వాదించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమంటున్నారు న్యాయరంగ నిపుణులు. ఈ అంశంపై స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలను ఒక్కొక్కరిగా పిలిచి వినవచ్చు అనేది కూడా ఒక టాక్ అయితే నడుస్తోంది. వారి వాదనల అనంతరం చట్టపరమైనటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చు. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బట్టి త్వరలోనే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదన్నది మరో వాదనగా కూడా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల వాదనలను వినేందుకు తగినంత సమయం స్పీకర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఈలోగా రాజకీయ పరిణామాలు ఎలాగైనా మారచ్చు. అంటే మరికొంతమంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ తన వైపు ఆకర్షించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అసెంబ్లీలో చీలిక వర్గం మెజారిటీ తమదేనని, బీఆర్ఎస్ పార్టీ తమదేనని చీలిక వర్గం చెప్పుకునే అవకాశం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన పార్టీని చీల్చినట్లుగా బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశాలున్నాయి. అయితే బీఆర్ఎస్ గతంలో ఇలా చేసినందుకే పలుమార్లు ఆ పార్టీని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. మళ్ళీ అదే పనిని కాంగ్రెస్ చేస్తే నైతికంగా ప్రజల్లో పలుచనయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకుంటే 10 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది. దీంతో 10 నియోజకవర్గాల్లో తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ తర్వాత వేటు వేయకపోతే అది కాంగ్రెస్కు లాభిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఇదే అదునుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లాక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. స్పీకర్ సభ్యత్వం రద్దు చేయకుండా మరికొంతకాలం జాప్యం చేసినా కూడా కాంగ్రెస్కు అది కూడా లాభమేనట. అయితే ఎక్కువ కాలం నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఉండలేని పరిస్థితి అయితే నెలకొంది. అదే చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే అతిపెద్ద ఎదురుదెబ్బే. తిరిగి న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకునేలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోవచ్చు. మరికొంతమంది ఎమ్మెల్యేలు చేజారిపోవచ్చు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావచ్చు కూడా. కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. పార్టీ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అప్పుడు మాత్రం బీఆర్ఎస్కు నైతిక బలం చేకూరుతుంది. 10 నియోజకవర్గాల్లో ఎన్నికల్లో సానుభూతితో పోటీ దిగే అవకాశం ఉంటుంది. స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తీసుకునేటువంటి నిర్ణయం కేవలం చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాలను మార్చివేసే ప్రక్రియగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార ప్రతిపక్షాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక ప్రక్రియగా దీన్ని చెప్పొచ్చని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.